హైయెస్ట్ రేటెడ్ ఫిల్మ్ ఆఫ్ ద వీక్ జెన్యూన్ కంటెంట్ బ్లాక్ బస్టర్కి విచ్చేసిన మీడియా మిత్రులకి మిగతా అందరికీ పేరు పేరున స్వాగతం. ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ అండి. ఓన్లీ వన్ డే అయింది సినిమా రిలీజ్, యాజ్ వీ ఆల్ నో అబౌట్ ఇట్. వీ రియలీ హ్యావ్ ఏ వెరీ 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 లాంగ్ వే టు గో అనేది మేమందరం బలంగా నమ్ముతున్నాం. బికాస్ చూసిన వాళ్ళకి తెలుసు, మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. బై సండే ఐఎమ్ షూర్ ఇది రికార్డులు బద్దలు కొట్టే స్థాయికి వెళ్తుందనే కాన్ఫిడెన్స్తో మేము అందరం ఉన్నాము. సో ఆల్ ఐ కెన్ సే ఇస్, ఎవ్రీబడి ఎలా చేశారో చూసిన వాళ్ళు చూడని వాళ్ళకి చెప్పండి, ప్లీజ్ కమ్ టు థియేటర్స్. ఒక మంచి సినిమాని చూసి, కంటెంట్ ఉన్న ప్రతి సినిమాని మీరు సక్సెస్ చేశారు, ఈ సినిమాని కూడా చేయాల్సిందిగా ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ వాచ్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ డైరెక్టర్ మురళి గారు. సో ఐ థింక్ ఇట్స్ హిస్ డెబ్యూ ఫిలిం, బట్ ద వర్క్ హిట్ ఈజ్ ఎక్సెప్షనల్ అండి. అసలు రైటింగ్ చాలా స్ట్రాంగ్గా రాశారు మీరు. ఐ మీన్ మీ డెబ్యూ అయినా ఇలాంటి ఫిలిం పిక్ చేసుకోవడం అనేది ఐ థింక్ గట్స్ అనే చెప్పాలి. సో సోషల్ ఇష్యూ కానీ అన్నీ ఎవ్రీథింగ్, ద వే యూ ప్రొజెక్టెడ్ ఈచ్ క్యారెక్టర్, అంటే దిస్ ఈజ్ వన్ ఫిలిం వేర్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో అంటే చాలా వరకు చాలా ఫిలిమ్స్లో ఓన్లీ మెయిన్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ ఇక్కడ ప్రతి చిన్న క్యారెక్టర్ తన పేరు తెలీదు. సో ఐ మీన్ అతని క్యారెక్టర్ కూడా సినిమా